సూర్యాపేట పోలీసులు దొంగలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిరంతరం నిఘా పెంచుతూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. తాజాగా ఓ 4 సభ్యుల దొంగల ముఠాను అరెస్టు చేశారు. మహిళల మంగళసూత్రాలు చోరీ చేస్తున్న 4 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ 4 దొంగలపై గతంలో పలు కేసులు నమోదైనట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు. సూర్యాపేట జిల్లాలో పోలీస్ అధికారులు దొంగలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిరంతరం నిఘా ఉంచుతూ దొంగతనాలు జరగకుండా చూస్తున్నారు. తాజాగా మహిళ మెడలో బంగారు గొలుసులు చోరీ చేసిన 4 చోరులకు చెక్ పెట్టారు. రాత్రి సమయంలో ఆరు బయట నిద్రిస్తున్న మహిళ మెడలో బంగారు గొలుసులు చోరీ చేసిన 4 అర్వపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను ఎస్పీ నరసింహ వెల్లడించారు. సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లిలో గత నెలలో 2 వరుస దొంగతనాల కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో అర్వపల్లి పోలీసులు నిఘా ఉంచారు. ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా వస్తున్న వారిని అదుపులో తీసుకుని విచారించారు. తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం పలు పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిపూట దొంగతనాలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి 4.25 తులాల బంగారం, 25 తులాల వెండి, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. మిత్రులకు నమస్కారం. ఈరోజు గత కొన్ని రోజులుగా సూర్యాపేట జిల్లాలో, నల్గొండ జిల్లాలో, అదేవిధంగా జనగామ జిల్లాలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాలలో రాత్రిపూట నిద్రిస్తున్నటువంటి ఆడవారి మెడలలో పుస్తెల తాళ్లను దొంగతనం చేసేటువంటి ముఠా, అదేవిధంగా మామూలుగా ఆరు బయట నిద్రిస్తున్న వారిని టార్గెట్ చేసుకొని వాళ్ళ మెడలో ఉన్నటువంటి ఆభరణాలను దొంగతనం చేసే ముఠాని మనం అర్వపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు అర్వపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది, అదేవిధంగా సిసిఎస్ సిబ్బంది, సిసిఎస్ సిఐ శివకుమార్ అదేవిధంగా సిఐ నాగారం పర్యవేక్షణలో ఒక 4 సభ్యులు ఉన్నటువంటి ముఠాని అప్రహెండ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూస్తే ఈరోజు మధ్యాహ్నం పూట అర్వపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నప్పుడు 4 2 బైకుల మీద అనుమానాస్పదంగా తారసపడినప్పుడు ఇమ్మీడియట్లీ మనం వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ ఆధీనంలో 5 లక్షల రూపాయల విలువైనటువంటి బంగారు ఆభరణాలు, 50,000 రూపాయల విలువైనటువంటి వెండి ఆభరణాలు మనకు లభ్యమైనవి. వాళ్ళని మనం మనదైన శైలిలో ప్రశ్నిస్తే వాళ్ళు గత కొన్ని రోజులుగా సూర్యాపేట జిల్లాలో మరీ ముఖ్యంగా నాగారం సర్కిల్, అదేవిధంగా తుంగతుర్తి సర్కిల్, ఏదైతే మర్రిపేట టు నకరేకల్ హైవే ఉంటుందో ఆ హైవేకు అటువైపు ఇటువైపు టార్గెట్ చేసుకొని రాత్రిపూట నిద్రిస్తున్నటువంటి ఆడవారి మెడలలో ఉన్నటువంటి బంగారం ఆభరణాలని వీళ్ళు టార్గెట్ చేసుకోవడం జరిగింది. కొన్ని కేసులలో ఇంట్లో కూడా దొంగతనంగా ప్రవేశించి అక్కడ ఆభరణాలను దొంగతనం చేయడం జరిగింది. ఆరు బయట నిద్రిస్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ వారి మెడలో బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న 4 దొంగల వివరాలను ఎస్పీ నరసింహ వెల్లడించారు. మహాలక్షాలరావు, సురేంద్ర, రాజేష్, రాఘవేంద్ర అనే ఈ 4 కూడా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లాలకు చెందిన వారేనని ఎస్పీ వెల్లడించారు. ఈ 4 మీద గతంలో చాలా కేసులు నమోదైనట్లు కూడా ఎస్పీ గుర్తు చేశారు. ప్రస్తుతం పట్టుబడ్డ నిందితుల్లో A1గా ఉన్న మహాలక్షాలరావు కాకినాడ జైలు నుంచి తప్పించుకు వచ్చాడని ఎస్పీ తెలిపారు. లక్ష్మాలరావుపై 37 కేసులున్నట్లు ఎస్పీ వివరించారు. A2గా ఉన్న సురేంద్ర మీద 16 కేసులున్నట్లు కూడా ఎస్పీ తెలిపారు. రాజేష్ మీద 7, రాఘవేంద్ర మీద కూడా పలు కేసులున్నట్లు ఎస్పీ వివరించారు. వీళ్ళు ప్రధానంగా 4 అఫెండర్స్ ఉన్నారు. ఓలేటి మహాలక్ష్మాలరావు, గద్దెడ సురేంద్ర, అల్లేటి రాజేష్, కేంద్ర రాఘవేంద్రరావు, వీళ్ళందరూ కూడా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా చెందినటువంటి ఈ 4 అఫెండర్లు. వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కేసులు ఉన్నాయి. వీళ్ళు చాలా నోటోరియస్ అఫెండర్స్.
ఇందులో A1గా ఉన్నటువంటి మహాలక్ష్యాలరావు కాకినాడ జైలు నుంచి తప్పించుకొని రావడం జరిగింది. ఇతని మీద 37 కేసులు 2 రాష్ట్రాల్లో నమోదై ఉన్నాయి. ఇతను జైలు నుంచి తప్పించుకొని ఉన్నాడు. A2గా ఉన్నటువంటి సురేంద్ర మీద 16 కేసులు ఉన్నాయి. A3గా ఉన్నటువంటి రాజేష్ మీద 7 కేసులు ఉన్నాయి. A4గా ఉన్నటువంటి రాఘవేందర్ రావు మీద మనం ఎన్ని కేసులు ఉన్నాయనేది పరిశీలించడం జరుగుతుంది. సో వీళ్ళందరూ మన జిల్లాలో చాలా వాంటెడ్గా ఉన్నారు. ఈరోజు CCS అదేవిధంగా అరవపల్లి పోలీస్ స్టేషన్ సంయుక్తంగా నిర్వహించినటువంటి తనిఖీల్లో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఆధీనంలో 5,50,000 రూపాయల విలువైనటువంటి బంగారు వెండి ఆభరణాలు, అదేవిధంగా 2 బైకులని, 4 సెల్ ఫోన్లను సీజ్ చేసి ఈరోజు మనం జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. పట్టుబడ్డ 4 దొంగల నుంచి లక్షలాది విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరందరినీ జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.